హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నిన్న కాక మొన్నే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి బీసీ కులాల వాళ్ళకి, అలాగే కాపులకి, అలాగే క్షత్రియ, వైశ్య, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ కులాల వాళ్ళకి ఆర్థికంగా స్థిరత్వం సంపాదించుకోవాలని, స్వయంగా ఏదైనా సాధించాలనే ఉద్దేశం ఉంటే కనుక స్వయం ఉపాధి పథకం ద్వారా వాళ్ళకి లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లోన్స్ కోసం అప్లై చేసుకోండి అంటూ ఒక ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, చాలామంది అడిగే విషయం ఏంటంటే, అసలు ఇందులో ఏం వ్యాపారాలు ఉంటాయి, మేము దేనికి పెట్టుకోవాలి, పెట్టుకుంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఈ పాయింట్స్ కోసం అడుగుతున్నారు. దీనికోసం చిన్న వివరణ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు జరిగే పద్ధతి ప్రకారం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా లోన్కి అప్లై చేసుకుని సబ్మిట్ చేసిన తర్వాత ఇంతకుముందు జరిగిన ప్రకారం అయితే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు మున్సిపాలిటీకి చెందిన వాళ్ళైతే కనుక మున్సిపల్ ఆఫీస్ నుంచి, పంచాయతీకి చెందిన వాళ్ళైతే కనుక పంచాయతీల నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది. మీరు పలానా లోన్కి అప్లై చేసుకున్నారు కదా, ఇంటర్వ్యూ ఉన్నది రండి అని చెప్పి ఫోన్ కాల్ చేస్తారు. ఆ ప్రకారం మీరు సంబంధిత అప్లై చేసిన అప్లికేషన్, సంబంధిత డాక్యుమెంట్స్ ఆ రోజు ఏదైతే ఇచ్చారో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకుని వెళ్తే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ చేస్తారు. అయితే ఏ బ్యాంక్ వాళ్ళు చేస్తారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. మీ అడ్రస్ తాలూకా పరిధిలో ఏ బ్యాంక్ వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళకి మీకు ఇంటర్వ్యూ చేసే బాధ్యత వాళ్ళది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరు తీసుకుంటే, ఒక ఊరిలో ఫర్ ఎగ్జాంపుల్ 10 బ్యాంకులు ఉన్నాయి. ఈ 10 బ్యాంకులకి ఆ ఊరిలో ఒక 30 వార్డులు ఉంటాయి కనుక ఒక బ్యాంకుకి వచ్చి 10 వార్డులను కనుక అప్లై చేస్తే మీరు ఏదో ఒక వార్డు పరిధిలోకి వెళ్తారు. కాబట్టి మీరు ఆ 10 బ్యాంకుల్లో ఏదో ఒక బ్యాంక్ పరిధిలోకి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు మీకు ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది క్లారిటీ తీసుకుని మీకు లోన్ శాంక్షన్ చేసే విషయాన్ని డిసైడ్ చేస్తారు. అయితే ఎటువంటి వ్యాపారాలు ఉంటున్నాయి? వ్యాపారాలు వచ్చి 5 రకాలుగా డివైడ్ చేశారు. ఇండస్ట్రీ సైడు, బిజినెస్ సైడు, అలాగే సర్వీస్ సైడు, అలాగే అగ్రికల్చర్ సైడు, అలాగే ట్రాన్స్పోర్ట్ సైడు. మీరు ఏదైనా ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక అందులో మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది ఏవే వ్యాపారాలు ఉన్నాయని. మీరు కంటెంట్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మీరు ఏమైనా చదువుకుని ఉంటే ఆ చదువుకున్న పాస్ అయిన సర్టిఫికేట్ వీటితో లోపలికి వెళ్తే ఆన్లైన్లో కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, బైక్ రిపేర్ షాపు, బ్యాటరీ షాపు, అలాగే రెస్టారెంట్స్, కిరాణా షాప్స్, అలాగే సోలార్ ఆటో రిక్షాలు, అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, బేకరీ షాపులు, అలాగే ఫ్లెక్సీ పాయింట్స్, అలాగే మీ యొక్క గోల్డ్ స్మిత్స్, అలాగే నూడిల్స్ మేకింగ్, మ్యాంగో జెల్లీ మేకింగ్, ఇలాగ శారీస్, ఇలా అన్ని రకాలైన వ్యాపారాలు ఉన్నాయి. మీరు జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే సరిపోతాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా రావాలంటే జస్ట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవుతూనే ఉండండి.